పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరంపై భారత వాయుసేన దాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ దళాలు సరిహద్దుల వెంబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడడం సహా భారత్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా వైమానిక దాడికి యత్నించింది. ఈ యత్నాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ పాక్కు చెందిన ఒక ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఒక యుద్ధ విమానాన్ని కోల్పోయామని ప్రకటించింది. భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున బాలాకోట్ సమీపంలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన తర్వాత పాకిస్తాన్ బలగాలు భారత సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డాయి. మొదట నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్, జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాలపై తూటాల వర్షం కురిపించిన పాక్ బలగాలు ఉరీ సెక్టార్లోని భారత సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. ఈ దాడులను తిప్పికొట్టిన భారత బలగాలు 5 పాక్ సైనిక పోస్టుల్ని ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో భారీ ఎత్తున పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. బుధవారం ఉదయం కూడా భారత సరిహద్దు గ్రామాలపై పాక్ దాడులకు పాల్పడగా సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. కాసేపటికే పూంచ్, నౌషేరా సెక్టర్లలో పాక్ వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి. అయితే భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు వాటిని సమర్థంగా వెనక్కి తిప్పి పంపాయని సైనికాధికారులు తెలిపారు. ఈ సమయంలో పాక్ ఫైటర్ జెట్లు బాంబుల్ని వదులుతూ వెళ్లాయన్న వారు ఈ బాంబులతో ఎలాంటి నష్టం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉందని తెలిపారు. పాక్ ఫైటర్ జెట్లను తిప్పికొట్టే క్రమంలో భారత వాయుసేన జరిపిన దాడులో పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత్కు చెందిన MiG-21 బైసన్ యుద్ధ విమానం కూల్చివేసిందని, అది పాక్ భూభాగంలో కూలిపోయిందని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ధృవీకరించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ క్రమంలో భారత్కు చెందిన ఒక MiG-21 యుద్ధ విమానాన్ని కోల్పోయామని తెలిపారు. Due to our high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force was detected and the Indian Air Force responded instantly. In that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG-21 Bison of the Indian Air Force. The Pakistani aircraft was seen by ground forces falling from the sky on the Pakistan side. In this engagement, we have unfortunately lost one MiG-21. The pilot is missing in action. Pakistan has claimed that he is in their custody. We are ascertaining the facts. మరోవైపు భారత వైమానిక దళానికి చెందిన Mi-17 హెలికాప్టర్ కశ్మీర్లోని బద్గాం జిల్లా గెరాండ్ కలాన్ గ్రామంలో కూలి 5 ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 10 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ కూలిందన్న అధికారులు ఘటనాస్థలం నుంచి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో 4 వైమానిక దళ సిబ్బంది అని భావిస్తున్న అధికారులు కిఫాయత్ హుస్సేన్ అనే స్థానికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. మొదట ఇది ఫైటర్ జెట్ అని భావించినప్పటికీ తర్వాత Mi-17 హెలికాప్టర్ అని సైనికాధికారులు తెలిపారు. తాజా పరిణామాల మధ్య లేహ్, జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, డెహ్రాడూన్ సహా ఢిల్లీకి ఉత్తరం వైపు ఉన్న 9 విమానాశ్రయాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా ఈ విమానాశ్రయాల్లో గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై నిషేధం విధించి అనంతరం ఎత్తివేసింది. ప్రస్తుతానికి సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు పౌర విమాన శాఖ డైరెక్టరేట్ ప్రకటించింది. రైల్వే శాఖ కూడా తాము సేవలందించే మార్గాల్లో హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ సహా సరిహద్దు మార్గాల్లో నడిచే రైళ్లలో భద్రతను పటిష్టం చేసింది.